మహమూద్ అలీ గారు చెప్పినట్టు ఉర్దూ తెలుగు ఆయన ఎట్లా ఒక గంగా జమున తహజీబ్ ప్రవాహంలాగా ఉపన్యాసం చెప్పేదో దాన్ని ఆయన నుంచి ప్రేరణ తీసుకొని ఇవాళ అదే పద్ధతిలో తెలంగాణ ప్రజల మనసు మీద గొప్ప ముద్ర వేస్తున్నటువంటి మన వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న గారు మాట్లాడతారు. జోహార్ జయశంకర్ సార్. గౌరవ పెద్దలు, ఈరోజు జయశంకర్ గారి జయంతి సందర్భంగా 92వ జయంతి సందర్భంగా మన భవన్లో ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సోదరులు, శాసన మండలి సభ్యులు, కవి గాయకులు శ్రీ దేశపతి శ్రీనివాస్ గారు, పెద్దలు, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు శ్రీ సిరికొండ మధుసూనాచారి గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన శాసనసభ్యులు సూర్యాపేట పెద్దలు శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు పెద్దలు శ్రీ ముఠా గోపాల్ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ మహమూద్ అలీ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, గౌరవ శాసన సభ మాజీ సభ్యురాలు మా అక్క శ్రీమతి సునీతా మహేందర్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యురాలు పెద్దలు శ్రీమతి సురభి వాణీదేవి గారు, గౌరవనీయులు జిల్లా పరిషత్ కరీంనగర్ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి తుల ఉమ గారు, భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ వెంకటరమణారెడ్డి గారు, గౌరవ పెద్దలు పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, గౌరవ రాజ్యసభ మాజీ సభ్యులు లింగయ్య యాదవ్ గారు, శాసన మండలి సభ్యులు శ్రవణన్న గారు, శాసన మండలి సభ్యులు తమ్ముడు రాజు గారు, రాజ్యసభ మాజీ సభ్యులు పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ మాజీ సభ్యులు శ్రీ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు, రవీంద్ర కుమార్ గారు, కోరుకంటి చందర్ గారు, గౌరవనీయులు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, అదేవిధంగా వేదిక ముందున్న గౌరవ శాసన సభ మాజీ సభ్యులు శ్రీ మల్లయ్య యాదవ్ గారు, అదేవిధంగా వేదికపైన ఉన్న రాగిడి లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులైన కార్పొరేషన్ల మాజీ అధ్యక్షులు మా భరత్ అన్న, రామచందర్ అన్న, అట్లాగే రాకేష్, నగేష్ అన్న, గెల్లుసీను, కిషోరు, ఇంకా మిత్రులందరికీ వాల్యానాయక్ గారు, రాజీవ్ సాగర్ గారు, నాగేంద్ర గౌడ్ గారు, పేరు పేరున అందరికీ, ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారాలు. అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అన్ని ప్రసంగాలు విన్న తర్వాత మరి చాలా జ్ఞాపకాలు, చాలా మనసులో చాలా ఆలోచనలు ఎన్నో ఉన్నప్పటికీ కొంత క్లుప్తంగానే నేను కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనవడు, మీ అందరికీ సుపరిచితుడు. ఆనాడు మనం 125 అడుగుల ఎత్తు అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడు ముఖ్య అతిథిగా కేసీఆర్ గారితో పాటు హాజరైన ప్రకాష్ అంబేద్కర్ గారు ఇప్పుడే మన దగ్గర రాబోతూ ఉన్నారు, మన కేసీఆర్ గారి నివాసానికి రాబోతూ ఉన్నారు. కాబట్టి వారిని రిసీవ్ చేసుకునేది కూడా ఉంది. క్లుప్తంగానే అందుకే ప్రసంగించే ప్రయత్నం చేస్తాం. కేసీఆర్ గారు ఎట్లా అయితే ఇవాళ మనందరం కూడా కేసీఆర్ గారిని ఎంత గొప్పగా అయితే తెలంగాణ సాధించిన ఒక జాతిపితగా మనందరం ఎట్లయితే భావిస్తామో, కేసీఆర్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ అని ఎట్లయితే భావిస్తామో, ఒక మాటలో చెప్పాలంటే కేసీఆర్ గారు ఆనాడు తనకు గాడ్ ఫాదర్గా చూసుకున్నది, కొలుచుకున్నది ఎవరిని అంటే పెద్దలు ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు. నేను ఒక 10 సంవత్సరాల పాటు, నా అదృష్టం ఒక 10 సంవత్సరాల పాటు జయశంకర్ సార్తో పాటు అభిప్రాయాలు పంచుకునేదానికి కానీ, వారి నుంచి విషయాలు తెలుసుకునేదానికి కానీ నాకు కూడా అదృష్టం కలిగింది. 2004 ఆగస్టు నుంచి 2013-14 వారు చివరి దశ దాకా కూడా వారితో ఎన్నో సందర్భాలలో ఎన్నో గంటలు గడిపే అవకాశం అందరికీ కూడా అంతమందికి దక్కింది. వారితో పాటు నాకు కూడా కొంత దక్కింది. నిజంగా ఆయన ఎంత గొప్పవాడంటే ఆయన ఒక ఎన్సైక్లోపీడియా. ఎప్పుడు ఏ రోజు ఏ సెకండ్లో మనకి ఏ అనుమానం వచ్చినా, ఏ సందేహం